సార్ రీసెంట్‌గా చూసుకున్నట్లయితే 'ప్రకాష్ రాజ్' అంటే సీనియర్ యాక్టర్ 'ప్రకాష్ రాజ్' రామాయణం పైన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. రామాయణ కథని మొత్తం స్టోరీని మార్చేసి చెప్పడం జరిగింది. దానిపైన చాలా చర్చ, చాలా కాంట్రోవర్సీ జరుగుతుంది. అతని పైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ మనం? ఇప్పుడు 'ప్రకాష్ రాజు' క్రియేట్ చేసినటువంటి స్టోరీ అది. సో ఇటువంటిది అంటే భారతదేశంలో హిందూ దేశం ఇది, కాకపోతే సెక్యులర్ దేశంగా రాజ్యాంగం ప్రకటించింది కాబట్టి అన్ని మతాలు చక్కగా పరమత సహనంతో ఉంటున్నాయి. కానీ ఈ మధ్యన ఏమవుతుందంటే నాన్ హిందూ కమ్యూనిటీస్ హిందువుల మీద తీవ్రమైనటువంటి ఈ మతపరమైనటువంటి వ్యాఖ్యలకి పాల్పడుతున్నారు. సో సెక్యులర్ అనే పేరుతో ఈ ప్రకాష్ రాజు కూడా తన పొలిటికల్ భావజాలాన్ని, బీజేపీ వ్యతిరేకతని హిందూయిజం మీద చూపిస్తున్నాడు ఆయన. అంటే ఒక కథ కథ రూపంలో చెప్పాలంటే దీన్ని ఒక 100 మంది పందులు ఉన్నాయి. ఈ పందులందరికీ ఒక స్పీచ్ ఇవ్వడానికి కేరళ లిటరరీ ఫెస్టివల్ అని పెట్టి ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దానికి ప్రకాష్ రాజ్ అనే ఒక మరో పందిని పిలిచారు. ఈ మిగతా పందులు అందరూ కలిసి ఒక మురుగుంట్లో ఉంటూ పక్కనే చక్కటి ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఒక రాజహంస ఉంది, అంటే మన రాముడు. ఆ రాముడు గురించి వ్యాఖ్యానాలు చేయడం అంటే అది చూసి ఆ వ్యాఖ్యానాలకి మిగతా పందులన్నీ చప్పట్లు కొడతాయి. అంటే ఇక్కడ తప్పు ప్రకాష్ రాజ్ దానికన్నా మిగతా దాన్ని విని అదేదో జోక్ చేస్తున్నాడు అన్నట్టుగా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. చూడండి ఈ ప్రేక్షకులు, వాళ్ళు హిందూ దేశంలో వాళ్ళే, భారతదేశంలో వాళ్ళే, వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది ఇంకా అతిపెద్ద పాపం అది. అంటే రాముడు నార్త్ ఇండియా వాడు, వాళ్ళు వలస కార్మికుల్లాగా సౌత్ ఇండియాకి వచ్చారు. రావణాసురుడు భారతీయుడు, అందులో రావణాసురుడు మనకి తెలిసినంత వరకు భారతీయుడు కాదు, వేరే దేశపోయాడు. మోరోవర్ రావణాసురుడు ఒక గిరిజనుడు అన్నట్టుగా చెప్పారు, మరి ఎక్కడ చూసాడో కానీ. అతను యాక్చువల్గా రావణ బ్రహ్మ అంటాం, అంటే బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి రావణాసురుడు. సో మరి అటువంటి మొత్తం ఇంటర్ప్రిటేషన్ మార్చేశాడు. ఆ పళ్ళు దొంగతనం చేసినందుకు యుద్ధం వచ్చిందని చెప్తాడు. దాని మీద $2,000 బిల్లు వేశారంట. డాలర్లు ఏ దేశం డాలర్లు? అది అమెరికా డాలర్లా, సింగపూర్ డాలర్లా, ఇండియా డాలర్లా? అసలు ఇండియాలో డాలర్లు ఉన్నాయా ఆ టైంలో? పోనీ దాని మీద GST వేశారంట. అండ్ రాముడు తన తమ్ముడిని లక్కీ అని పిలుస్తాడట. ఇటువంటి ఎటకారాలన్నీ చేయడానికి ఈ పందికి మాత్రమే పరిమితమైంది. అంటే సార్, అంటే మనం రామాయణం కూడా చిన్నప్పటి నుంచి చాలా పవిత్రంగా చూసుకుంటాం. అంటే దాని నుంచి నీతి వాక్యాలు కూడా మనం నేర్చుకుంటుంటాం చిన్నప్పటి నుంచి. స్కూల్ డేస్ నుంచి కూడా మనకు అవి చెప్తూ ఉంటారు పాఠాల్లాగా. అంటే మార్చి చెప్పడం వల్ల ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఒకటి వేరే విధంగా దీన్ని మార్చి చెప్పడం వల్ల కూడా వాళ్ళు అదే ఉందేమో మేబీ అని కూడా అవకాశం కూడా అసలు ఎందుకు మార్చాలి? ఫండమెంటల్గా మార్చి చెప్పడం ఉద్దేశం ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో నువ్వు చెప్తున్నావు? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా దాన్ని మార్చేసి పాత్రలను చేంజ్ చేసేసి ఇంటర్ప్రిటేషన్ చేంజ్ చేసేసి, ఇప్పుడు నువ్వు ఖురాన్ అట్లా చెప్తారా? క్రిస్టియానిటీ బైబిల్లో ఉన్నటువంటి కథలను మార్చేసి చెప్తావా? ఎందుకు మరి అవి కూడా అట్లనే మార్చి అవగాహన కల్పించవచ్చు కదా. చిన్నప్పటి నుంచి కూడా మనకి పరమత సహనం, సెక్యులరిజం అనే పేరుతోటి హిందూయిజం మీద ఎవడే మాట్లాడినా కానీ దాన్ని అంగీకరించే పరిస్థితి. దాన్ని క్షమించేస్తున్నాం, దాన్ని ఒక జోకులా తీసేసుకుంటున్నాం. ఆ జోకులా తీసుకోవడం వల్ల ఇంకా వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. కానీ ఎందుకని సార్, ఎందుకు ప్రతిసారి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన తీరును చూస్తే హిందూ మతం పైన ఎక్కువ టార్గెట్ చేసినట్టుగా కూడా అనిపిస్తుంది? ఆయన హిందూ కాదు కాబట్టి. వాళ్ళ ఫాదర్ హిందూయే, వాళ్ళ మదర్ క్రిస్టియన్, క్యాథలిక్ క్రిస్టియన్. సో అతనికి ఫాదర్ DNA లేదు, మదర్ DNA వచ్చినట్టుంది. దానివల్ల ఈ క్రిస్టియానిటీ నేపథ్యంలో హిందువుల మీద పడుతున్నాడు. దాన్ని అంగీకరిస్తున్నాం మనం. యాక్చువల్గా ఇస్లాంలో బ్లాస్ఫెమీ అనేటటువంటి చట్టాలు ఉంటాయి. అంటే మతం పరంగా ఇస్లాంలో ఎవరైనా అల్లాని లేకపోతే ఖురాన్ని విమర్శిస్తే వాళ్ళని చంపేస్తారు. ఇక ఫత్వా జారీ చేసి తన్సే సర్జుదా అనేటటువంటి పేరుతోటి శరీరం నుంచి తలని తీసేయాలి, ఇలాంటి ఫత్వాలు జారీ చేస్తారు. ఆ బ్లాస్ఫెమీ అంటారు దాన్ని. అలాంటి బ్లాస్ఫెమీ నేరాలు పాల్పడితే ఇక్కడ కూడా అదే ఉంటుంది అనేటటువంటి చట్టాన్ని హిందూయిజంలో కూడా తీసుకురావాలి. తీసుకొస్తే ఎవడన్నా చేయగలుగుతాడు? అప్పుడు క్రిస్టియానిటీ మీద కానీ లేకపోతే ఇస్లాం మీద కానీ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే, ఏ రకంగా ఏమాత్రం విమర్శన, సాఫ్ట్ క్రిటిసిజం చేసినా కానీ ఇవాడు చంపేయమంటాం. ఇప్పుడు సల్మాన్ రష్దీ అనే ఒకడు ఉన్నాడు, సాటనిక్ వర్సెస్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. అంటే సైతాను వ్యాఖ్యలు అన్నట్టుగా, సైతాన్ చెప్పినటువంటి వ్యాఖ్యలు.
సో అతని మీద ఫత్వా జారీ చేశారు. అతను బతకనిచ్చేటటువంటి పరిస్థితులు, ఎక్కడికి పోలేడు, వాళ్ళ ఇంట్లోనే కూర్చోవాలి, బయటకు వస్తే చంపేస్తారు. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇస్లాంలో మరి ఈ ప్రకాష్ రాజు ఇస్లాంని విమర్శించగలడు. క్రిస్టియానిటీలో కూడా మరి అటువంటి కథలు ఉన్నాయి, చాలా ఇలాంటి కథలే చాలా ఉంటాయి బైబిల్లో. మరి ఆ కథల్ని బేస్ చేసుకుని వెటకారం చేయగలితే చేయలేడు. ఎందుకంటే హిందూయిజంలో మాత్రమే పరమత సహనం అనే పేరుతో ఇలాంటి జోకుల్ని అది పెద్ద గొప్ప విషయంలాగా పరిగణించి దాన్ని అంగీకరిస్తున్నాం. ఈ రోజున అంగీకరించడం అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అది మన అసమర్థతే అనుకోవచ్చు. డెఫినెట్లీ అసమర్థతే. అతని మీద ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని ఎవరో ఒక స్టాండప్ కమెడియన్ కామెడీ చేస్తే ప్రయాగరాజ్ వెళ్ళి అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చారు. మరి ఇతను ఎందుకు అరెస్ట్ చేయరు? పవన్ కళ్యాణ్ కన్నా మరి మన రాముడు గొప్పవాడే కదా. సో ఆ రాముడిని ఆరాధించేవాడే పవన్ కళ్యాణ్ కదా. మరి ఇతను కూడా అరెస్ట్ చేయాలి కదా, ఇటువంటి మూర్ఖపు వ్యాఖ్యలు చేసినందుకు, బ్లాస్ఫెమీ చేసినందుకు. అంటే ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి వివాదాల్లో లేరు. ఆయన రాజకీయంలోకి ఎప్పుడైతే వెళ్ళారో అప్పటి నుంచి కూడా ఒక్క మతాన్ని టార్గెట్ చేసుకున్నట్టు కూడా ముందుకెళ్తున్నారు. అంటే అది రాజకీయంలో ఉన్న వారికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ అది పట్టించుకోకుండా ఎందుకు ఇట్లా ముందుకెళ్తున్నారు అనుకో. దాన్ని మూర్ఖత్వం అంటారు. అతను ఎందుకు పట్టించుకోవాలి? అతను యాక్టింగ్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా పబ్లిక్ టాక్లే లేవు అంతే తప్ప పరోక్షంగా అతను సోషల్ మీడియా ఎక్కువగా లేదు కాబట్టి అతని మాటలు బయటపడేవి కావు. ఇది ఈరోజు వచ్చినటువంటి ఇష్యూ కాదు, చాలా కాలం నుంచి ఉన్నటువంటిది. ఇప్పుడు సపోజ్ ఇందాక అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ హిందుత్వ గురించో సనాతన ధర్మం గురించో మాట్లాడంగానే ఆయన వెంటనే రియాక్ట్ అయిపోయేవాడు కదా. ఆయనకి ఏమవసరం? పవన్ కళ్యాణ్ తన మతం గురించి తను చెప్పుకుంటున్నాడు, సనాతన ధర్మం నేను పాటిస్తానని చెప్పాడు. ఇక ప్రకాష్ రాజ్కి ఏం అవసరం దీని మీద మాట్లాడడానికి? సెక్యులరిజం అంటే నీ మతాన్ని దాచుకోవడం కాదు. సెక్యులరిజం అంటే నీ మతాన్ని నువ్వు గౌరవించుకుంటూనే ఎదుటి మతాలను కూడా గౌరవించాలి, ఇలా ఎక్కిరించకూడదు. హిందూ దేవుళ్ళని అపహాస్యం చేయకూడదు. హిందూ దేవుళ్ళని కాదు, ఏ దేవుడిని ఒక్కరు కూడా అపహాస్యం చేయకూడదు. అపహాస్యం చేస్తే దాన్ని బ్లాస్ఫెమీగానే పరిగణించాలి, చట్టాలని మార్చాలి. అంటే సార్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని తీసుకుంటే, ప్రకాష్ రాజ్ కావచ్చు అటు చాలామంది ఇతనితో పాటు అంటే ఫ్యూచర్ జనరేషన్కి అటు ధర్మం పైన కావచ్చు, ఇటు చాలామంది ధర్మాన్ని రక్షించే వాళ్ళపైన కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని అంటే ఆపే అంటే సిచ్యువేషన్ చాలామంది హిందూ మతంలో ఉన్న వారికి కూడా ఛాన్స్ రావట్లే. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కూడా ఖురాన్లో కొన్ని చట్టాలు ఉన్నాయి తీసుకొచ్చారు అంటున్నారు, కానీ చాలామంది దీని గురించి మాట్లాడలేకపోతున్నారు. అంటే ముందుకు వచ్చి మనం మాట్లాడాలి అన్నప్పుడు ధర్మం గురించి వచ్చినప్పుడే వీళ్ళంతా ముందుకు వస్తారు, కానీ ఇట్లా ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు రారు అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు నెటిజన్లు దాని మీద. సో ఇప్పుడు ధర్మం అంటే ఏంటి? మన జీవన విధానం. సనాతన ధర్మం అంటే మన సాంప్రదాయాలకు సంబంధించిన జీవన విధానం. సో ధర్మంలో ఎటువంటి మార్పు ఉండదు. ధర్మం గురించి మాట్లాడడం, హిందూయిజం గురించి మాట్లాడడం మనకు చిన్నప్పటి నుంచి ఎలా నేర్పించారంటే, నీ మతం గురించి నువ్వు మాట్లాడితే నువ్వు పరమత ద్రోహివి అన్నటువంటి ఒక బిలీఫ్ని మనకు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకనంటే హిందూయిజం కోసం ఒక పొలిటికల్ పార్టీ ఏర్పడింది, బీజేపీ అనే పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా గత 10-15 సంవత్సరాలుగా హిందువులు పోలరైజ్ అవుతున్నారు. ఎక్కడైనా సరే ఇటువంటి చర్యలు జరుగుతూ ఉంటే పోలరైజ్ అయ్యి ఏకకంఠంతో విమర్శిస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది హిందువులు అని చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ అంటే హిందూ అయినప్పటికీ కూడా చెప్పుకుంటే అవతలలో ఏమన్నా అనుకుంటారేమో అని ఫీల్ అయ్యే టైప్ హిందువులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్యులర్స్ అనమాట. ఈ సెక్యులరిజం అంటే నీ మతం గురించి నువ్వు చెప్పుకోకపోవడం కాదు. సెక్యులరిజం అంటే నీ మతం గురించి నువ్వు చెప్పుకోగలగాలి, నీ మతాన్ని నువ్వు గౌరవించాలి, నీ మతాచారాలు నువ్వు పాటించాలి. అట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తి యొక్క మతాచారాలను కూడా నువ్వు గౌరవించాలి. అంటే సార్ కొంతమంది చాలామంది నాస్తికులం అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా బ్యాక్ సైడ్ వేరే ఒక దేవుని నమ్ముతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎట్లా అంటే నాస్తికులం అని చెప్పుకుంటూ హిందూ దేవుళ్ళ పైన మీరు రాళ్ళని పూజిస్తారు, ఇట్లా పట్టుకొని తిరుగుతారు అని చెప్పేసి
వాళ్ళు అంటూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు నాస్తికులు అని చెప్పుకుంటూ వాళ్ళ దేవుని నమ్ముకుంటూ కూడా దాన్ని కప్పిపుచ్చడానికి వీళ్ళంతా కూడా నాస్తికులంతా కూడా ముందుకొస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మనం ఎందుకు ముందుకు వెళ్ళి మాట్లాడలేకపోతున్నాం? మేబీ ఇటువంటి వ్యక్తులు మూర్ఖులు యాక్చువల్గా. అండ్ ఈ వీళ్ళేంటి అంటే హిందూయిజంలో ఉన్నటువంటి సైన్స్ గురించి వీళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా బాబు గోగినేని లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ బాబు గోగినేని లాంటి వాళ్ళు నాస్తికులు అని చెప్పుకుంటూ హిందూ మతంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ క్రిటిసైజ్ చేస్తారు. రాళ్ళని పూజించడం మూర్ఖత్వం అంటారు. బట్ రాళ్ళని పూజించడంలో ఉన్నటువంటి సైన్స్ ఆడికేం తెలుసు? రాళ్ళని పూజించడం అంటే ఒక కొండని, ఒక పర్వతాన్ని ఆరాధించడం. ఇప్పుడు ఒరిస్సాలో గోండ్రియా కోంట్ అని చెప్పి ఒక జాతి ప్రజలు ఉంటారు, ఒక గిరిజన జాతి ప్రజలు ఉంటారు. సో వాళ్ళు ఒక కొండ మీద నివసిస్తారు. ఆ కొండ వాళ్ళకి ఒక పవిత్ర ప్రాంతం. నియామ్గిరి అని చెప్పి ఆ కొండ పేరు. ఆ కొండ మీద వాళ్ళ దేవుడైనటువంటి నియామ్గిరి రాజా నివసిస్తుంటాడని చెప్పి వాళ్ళ నమ్మకం. ఈ కొండ మీద మరి అంటే కొండని ఆరాధించడం మూర్ఖత్వమా తెలివే? ఈ బాబు గోగినేని లాంటి వాళ్ళ ప్రకారం అయితే మూర్ఖత్వం. కానీ ఆ కొండని ఆరాధించడం వల్ల వాళ్ళు ఆ కొండ మీద ఉన్నటువంటి బయోడైవర్సిటీని కాపాడుతున్నారు, జీవన వైవిధ్యాన్ని కాపాడుతున్నారు. అంటే ఆ కొండ మీద ఒరిస్సా గవర్నమెంట్ బాక్సైట్ మైనింగ్ కోసం పర్మిషన్ ఇచ్చింది. వీళ్ళు మైనింగ్ చేసుకోవడం కోసం ఆ కొండ మీదకి మెషిన్లు అవన్నీ తీసుకొస్తే ఒక్క గుణపం కూడా పడకుండా చూశారు. 500 మంది ఉంటారు ఆ ప్రాంతంలో. లేకపోతే కొండను తవ్వేసేవారు. కొండే కదా, అదొక రాయే కదా అని వదిలేస్తే కొండను తవ్వుకుని పోయేవారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం బయోడైవర్సిటీ అంతా పోయేది. 500 మంది జనాభా డిస్ప్లేస్మెంట్ అయిపోయేది, వాళ్ళకి అతిగతి లేకుండా పోయేది. కానీ వాళ్ళు కొండని ఆరాధించడం వల్ల, ఆ రాయిని ఆరాధించడం వల్ల కొండని కాపాడారు. దాని మీద ఉన్నటువంటి కాసారాలను కాపాడారు, చెరువుల్ని కాపాడగలిగారు, చెట్లను కాపాడారు. అలాగే ఆ కొండ మీద ఉన్నటువంటి జంతువుల్ని కాపాడగలిగారు. వాళ్ళందరూ క్లోజ్ చేసుకుని పోవాల్సి వచ్చింది. బాక్సైట్ మైనింగ్ ఆపేశారు అల్టిమేట్గా. కాబట్టి కొండని ఆరాధించడంలో తప్పలేదు, చెట్టును ఆరాధించడంలో తప్పలేదు. చెట్టును ఆరాధించడం వల్ల ఏంటి? చెట్టును కొట్టకుండా వస్తుంది. కాబట్టి పర్యావరణం పరిరక్షించబడుతుంది. సో ఈ సైన్స్ తెలుసుకోకుండా, సైన్స్ గురించి చెప్పకుండా ఈ రాళ్ళని ఆరాధిస్తే మూర్ఖత్వం అన్నారంటే ముందు వాడు మూర్ఖుడు, వాడికి ఈ విషయాలన్నీ తెలియదు అర్థం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.